ఇప్పుడు ప్రమోషన్స్ కి బానే ఇస్తారా? బానే అంటే మళ్ళీ అంతే ఒక పర్ వీడియో అలా ఉంటదండి. అంతే. మధ్యలో కూడా కొంచెం పోతూ ఉంటది అటు ఇటు ఇటు తిరిగి అటు కొంచెం వస్తది అంతే. మూవీ ప్రమోషన్స్ కి ఇస్తారా బానే? ఇన్ఫ్లుయెన్సర్స్ కి అందరికి ఇస్తారండి. బానే ఇస్తారు. పెయిడ్ ప్రమోషన్స్ అంతా కూడా బ్రాండింగ్ ఇవి కూడా వస్తుంటాయి. బ్రాండింగ్ కొంచెం ఎక్కువ వస్తాయి. బ్రాండింగ్ కొంచెం ఎక్కువ వస్తాయి. మూవీ ప్రమోషన్స్ అయితే మాకు ఫర్దర్ గా ఎప్పుడు ఉంటది కదా. ఏ మూవీ చిన్న మూవీ అయినా పెద్ద మూవీ అయినా ఏదైనా ప్రమోషన్స్ వస్తూనే ఉంటాయి కదా. ఇది నార్మల్ ఒక మీరు చెప్పిన దాంట్లో ఒక 10%. ఓకే. సో ఇది కాకుండా ఏం చదువుకున్నావు నువ్వు? ఇంటర్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంటర్ తో ఆపేసావా? ఆపేసాను. డిగ్రీ చేద్దామనే అప్పుడే నాన్నకి ఇలా అయింది. సో ఇంకా నేను మళ్ళీ కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా. అయినా ఓపెన్ లో అయినా ఎప్పుడైనా చేద్దాము అన్న టైంలోనే ఇంకా అలా ఆగున్నా. సో ఇంటర్ తో ఆపేసేసావా? ఇంటర్ తో అక్కడ 10th అయిపోయాక ఇటు వచ్చేసాం కదా. ఇక్కడ ఇంటర్ మహబూబ్ నగర్ లో చేయించాను. ఇక్కడ చేశాను ఇంటర్. సో ఓపెన్ యూనివర్సిటీ చేసుకుంటూ ఇటు యాక్టింగ్ అండ్ ప్రమోషన్స్ అంతే. ఇంకా ఇదే డ్రీమ్. ఇంకా జాబ్ చేసే ఉద్దేశం లేదు? ఉంది అన్న. నాకు చాలా ఇష్టం జాబ్. ఏరోనాటికల్ ఇంజనీర్ చేయాలని నాకు చాలా ఇష్టం అన్నమాట. ఓకే. సో ఇంకా అక్కడితో ఇంకా చదవలేదు కదా, ఇంకా అక్కడితో ఆగిపోయాను. సూపర్ గ్రేట్ నిజంగా. అయినా ఇంటర్ లో బైపీసీ తీసుకున్నా. ఎప్పటికైనా ఒక నీట్ అలా రాసి ఒకవేళ పాస్ అయితే వెటర్నరీ సైడ్ అయినా చేద్దామని చాలా ఇష్టం ఉంది. మంచి చదువుకుంటది బాగా ఈ అమ్మాయి, మంచి పర్సంటేజ్ అయితే. సో ఆర్థిక సమస్యల వల్ల ఆగిపోయింది చదువు అంతే. నేను చాలా పెట్ లవర్. వెటర్నరీ అయినా వచ్చినా నేను పప్పీస్ కి స్ట్రీట్ డాగ్స్ కి అలా సేవ్ చేసుకుంటూ సర్వీస్ చేసుకుంటూ ఉండిపోతా. ఎన్ని పప్పీస్ ఉన్నాయి ఇప్పుడు? 4 ఉన్నాయి. 4 పప్పీస్ ఉన్నాయా? ఓ అంత ఇష్టం నీకు? చాలా ఇష్టం. బయట ఎక్కడైనా డాగ్ కనిపించినా కూడా అడాప్ట్ చేసేసుకుందాం అన్నట్టు అనిపిస్తుంది. ఎప్పటికైనా నాకు ఒక డ్రీమ్ ఉండిపోయింది. సో మన దగ్గర ఉన్నా లేకపోయినా మనం అంటే మనుషుల కంటే ఎవరో ఒకరు సర్వీస్ చేస్తూనే ఉంటారు. పెట్స్ కి ఉండరు కదా అలాగా. సో ఒక ఫౌండేషన్ లాంటిది పెట్టాలి పెట్స్ కోసం. నాకు ఒకవేళ మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే దాని కోసం ఒక మంచి ఒక ప్లేస్ కొనేసి ఒక మంచి హౌస్ కొనేసి పప్పీస్ అందరి స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, దెబ్బ తగిలినవి అవన్నీ అన్నిటికీ సర్వీస్ చేయాలని ఒక డ్రీమ్ జాబ్ నాది. ఓకే. సర్వీస్ చేద్దాము అని. ఎవరిని చూసి? అమలా గారిని చూసి వచ్చిందా? అలా ఏం లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఓకే గ్రేట్. అంటే నిజంగా ఒక మంచి స్టోరీ, ఒక మంచి నీ ఫ్యామిలీ స్టోరీ. అండ్ నిజంగా నీ జీవితంలోకి నిన్ను అర్థం చేసుకొని ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ అమ్మని అర్థం చేసుకొని మీ కుటుంబాన్ని అర్థం చేసుకొని ఒక మంచి అబ్బాయి నీ లైఫ్ లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు అన్న. సో డెఫినెట్ గా నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందమ్మా. ఎంత కష్టపడుతూ మీరు ఇలాంటి ఒక అంటే మహాసముద్రం హైదరాబాద్ అంటేనే ఇక్కడ ఈదటం చాలా కష్టం హేమాహేమిలకే. అలాంటిది మీరు ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చి పాపకున్న అంబిషన్ కి తనకున్న ఫ్యాషన్ డెఫినెట్ గా అది తను ఏదో సాధించాలనుకుంటుందని మీరు ఇంత దూరం ఆ అమ్మాయిని నమ్మి వచ్చి ఆ అమ్మాయి మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడ మమ్ము చేయకుండా మా పేరెంట్స్కి మంచి పేరు తేవాలి, మా రిలేటివ్స్కి మంచి పేరు తేవాలి అని చెప్పి తను పడుతున్న కష్టం అండ్ దాని గురించి తీసుకుంటున్న కేరింగ్ చూస్తుంటే నిజంగా గ్రేట్. చాలా 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 ఇన్స్పైర్ అయ్యానమ్మా నిజంగా నీ స్టోరీ విని. నేను కూడా ఇలానే ఉండు, డెఫినెట్గా మంచి ఆఫర్స్ వస్తాయి. నేను త్వరలో మళ్ళీ సినిమాల్లో చూడాలని. అండ్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సో ప్రేమలత చిన్ను ఒకసారి మీకు ఇన్స్టాలో చూస్తే అర్థమవుతుంది తనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో, తను ఎంత అందంగా నవ్వుతుందో, తను ఎంత అందంగా రీల్స్ చేస్తుందో మీకు అందరికీ అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఇప్పుడే ఫస్ట్ టైం చెప్పావు కాబట్టి ఇప్పటి నుంచి ఆలోచిస్తారు డైరెక్టర్స్. సో మా అందరి కోసం ఒక రీల్ చేయొచ్చు కదా ఇక్కడ. సూపర్ నిజంగా అంటే థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉండండి. సో మిమ్మల్ని హ్యాపీగా చూసుకునే కొడుకు, కూతురు, భర్త, తండ్రి అన్ని స్థానాలు తనే తీసుకున్నారు. నిజంగా గ్రేట్ అమ్మా, హ్యాట్సప్ టు యూ. ఇలాంటి ఒక కూతురు నిజంగా ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా ఆడపిల్లలు భారంగా ఫీల్ అయ్యే చాలా సన్నివేశాలు మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఆడపిల్ల అంటే కేవలం భారంగా ఫీల్ అయ్యే వాళ్ళకి మరీ చెప్తున్నాను. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీ అందరికి అర్థమవుతుంది ఆడపిల్ల గొప్పతనం ఏంటి. ఆడపిల్ల అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఏ రంగంలో అయినా కానీ వాళ్ళ కుటుంబ పరువు అండ్ తల్లిదండ్రుల పరువుని అండ్ తన పరువుని నిలబెట్టుకునేలా తను నిజంగా నిలబడ్డది ఈరోజు ఇన్స్పిరేషన్గా. ఇండస్ట్రీలో తను చేసే చాలా యాక్టివిటీస్ నేను చూశాను, ఇన్స్పైర్ అయ్యాను కాబట్టి ఈరోజు షోకి పిలిచాను. అండ్ వాళ్ళ మదర్తో ఫస్ట్ టైం వచ్చారు.
అమ్మ ఇది మీ ఫస్ట్ ఫస్ట్ First interview. 4 ఇయర్స్ నుంచి చాలా మంది అడిగారు కానీ కాకపోతే నేను ఎక్కువ ఈ ఛానల్స్ చూస్తాను. థ్యాంక్ యూ సో ఈ మచ్ ఛానల్ ఎక్కువ చూస్తుంటా, అందుకే ఇంకా నేను అనగానే ఇంకా ఆదనలేకపోయాను. సూపర్, థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఎప్పుడు ఉండాలి. ఎప్పుడు ఉంటది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ చిన్ను. ఆల్ ద బెస్ట్. ఒక అన్నలాగా ఎప్పుడు నీతో ఏ సపోర్ట్కైనా ఏ విషయంలో అయినా కానీ ఒక కాల్ చేయి, ఒక్క మెసేజ్ పెట్టు, ఓకేనా? థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.